కరీంనగర్లో కాంగ్రెస్ నిరసనలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఒక రెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయం దగ్గర బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున మోహరించారు. కాంగ్రెస్ నేతలు బీజేపీ ఎంపీ కార్యాలయాన్ని ముట్టడిస్తారు, కార్యాలయం ముందు నిరసన తెలుపుతారన్న కారణంగా ముందే ఇక్కడికి బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కాంగ్రెస్ నేతలను కూడా పోలీసులు అంబేద్కర్ చౌరస్తా దగ్గరే అరెస్ట్ చేశారు. సో మనతో బీజేపీ సీనియర్ నేతలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ ప్రవీణ్ రావు ఉన్నారు. సార్ చెప్పండి, కాంగ్రెస్ నిరసనకు పిలుపునిస్తోంది, పోలీసులు అరెస్ట్ చేశారు, వారి అరెస్టుకు నిరసనగా కూడా వారు మరోసారి ధర్నా చేస్తున్నారు. ఎందుకు ఈ పరిణామం కారణం ఏంటి? కాంగ్రెస్ శ్రేణులు ఈరోజు న్యూస్ హెరాల్డ్ పత్రికలో మమ్మల్ని అక్రమంగా కేసు పెట్టారనేటువంటి ఒక అసలు నాలెడ్జ్ లేనటువంటి కాంగ్రెస్ నాయకులు, అసలు మేము ఏం చేస్తున్నాం అనేటువంటి సోయలేనటువంటి కాంగ్రెస్ నాయకులు బీజేపీ ఆఫీసులు, ఎంపీ ఆఫీసులు ముట్టడిస్తామనేటువంటి అసలు తెలియలేనటువంటి నిర్ణయంతో ఈరోజు ఎంపీ ఆఫీస్ దగ్గర రావడం జరిగింది. ఎంపీ ఆఫీస్ దగ్గర వచ్చేటువంటి ప్రయత్నం చేస్తే మీ తోలు తీస్తామనేటువంటి విషయాన్ని మేము మా శ్రేణుల ద్వారా తెలపడంతో వాళ్ళు తోకముడి చెనకడం పోవడం జరిగింది. ఒక విషయాన్ని మీరు కాంగ్రెస్ శ్రేణులు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీకు అసలు కాంగ్రెస్ కుటుంబం ఏం చేస్తుంది, కాంగ్రెస్ కుటుంబం ఎన్ని అవినీతులలో ఉన్నటువంటి విషయం మీకు తెలిసినప్పటికీ కూడా మీరు ఆ కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం అనేటువంటిదే బుద్ధి తక్కువ ఈయమైనటువంటి చర్య. మీకు కాంగ్రెస్కు భారతదేశ వ్యాప్తంగా అసలు ఉనికి కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక పేరు పైన ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి మేము ప్రజల్లో పర్యటన చేస్తామనేటువంటి విషయాన్ని ఈరోజు ప్రోగ్రాంలు తీసుకుంటున్నారు తప్పితే మీకు అసలు న్యూస్ హెరాల్డ్ కేసులో న్యూస్ హెరాల్డ్ అనేటువంటి పత్రిక 1938వ సంవత్సరం 37వ సంవత్సరంలో 400 మంది స్వతంత్ర సమరయోధులు ప్రజలకు అప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు తెలియజేసేందుకు ఆ పత్రికను స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ పత్రికను మూసివేయడం జరిగింది. ఆ పత్రికను మూసివేసిన తర్వాత సోనియా గాంధీ గారు యూపీఏలో చైర్పర్సన్ ఉన్నప్పుడు దాని ద్వారా నిధులు అక్రమంగా తరలించారు అనేటువంటిది అది వాస్తవం. ఆ వాస్తవమైనటువంటి విషయం బయటికి వచ్చిన తర్వాత సంస్థలు దానికి చర్య తీసుకోవాల్సినటువంటి సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, చట్టబద్ధమైన సంస్థలు నోటీసులు ఇస్తే దాన్ని చాలా రోజులకెళ్ళి అటెండ్ కాకుండా కరోనా అని చెప్పి హెల్త్ మంచిగా లేదనేటువంటి పేరుతో చాలా రోజులు కాలయాపన చేసుకుంటూ వచ్చి ఈరోజు ఈడీ ఇచ్చినటువంటి నోటీసుకు ఏదో మేము నీతివంతులం, నిజాయితీ పరులం అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వాళ్ళు చెప్పుకుంటూ కనీసం నోటీసుకు రిప్లై చేయకుండా కాలయాపన చేయడం అనేటువంటిది కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు గమనించుకోవాలి. మొట్టమొదటిగా అసలు మీరు నెహ్రూ వారసులా, గాంధీ వారసులా అనేటువంటి విషయాన్ని కనీసం ప్రజలకు చెప్పకపోయినటువంటి లేనటువంటి పరిస్థితులలో ఉంటే కాంగ్రెస్లో శ్రేణులకైనా చెప్పండి. అసలు నెహ్రూ మీ తాత అవుతాడా, కాంగ్రెస్ తాత అవుతాడా? నెహ్రూ తాత అయితే నెహ్రూ అని పెట్టుకోర్రి, గాంధీ తాత అయితే గాంధీ తాత అని పెట్టుకోర్రి. ఏదైనా ఒకటి స్పష్టంగా చెప్పండి. మీరు గాంధీ గారి పేరు పైన ప్రజల్లోకి వెళ్ళి నెహ్రూ గారు అని మా తాత అవుతాడు అందుకే ఆ పత్రికను టేక్ ఓవర్ చేసుకున్నాం అనేటువంటి విషయాన్ని ప్రజలను తప్పుదో ప్రయత్నం చేస్తే రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారని మేము చెప్తున్నాం. అంటే ప్రతిపక్షాలను 10 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం వేధిస్తోంది, అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తోంది, పసలేని కేసులు పెట్టి వేధిస్తోంది అనేది కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. ఏం సమాధానం చెప్తారు? నిజం లేదంటారా? చాలా ఈడీ కానీ లేకపోతే కొన్ని దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోంది అనే ఆరోపణ ఉంది, ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అత్యధిక సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం చేసుకోవడము, దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడము, దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టడం వాళ్ళకు వెన్నుతో పెట్టిన విద్య. వాళ్ళు ఏమనుకుంటారు, మిగతా పార్టీ కూడా ఆ విధంగానే చేస్తున్నాయని అనుకుంటారు. అది చాలా శుద్ధ తప్పు. ఎందుకంటే గతంలో ఎన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను కావచ్చు, ఎంతమంది ముఖ్యమంత్రులు కావచ్చు, ఎంతమంది నాయకులను ఇబ్బంది పెట్టి కటకటాల పాలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఈ విధంగా దర్యాప్తు సంస్థలు అడ్డం పెట్టుకొని ఈ రోజుకు దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్న ఈ నేషనల్ హెరాల్డ్ విషయంలో వారు చట్టబద్ధంగా న్యాయపరంగా పోరాటం చేయాలి. ఆ న్యాయబద్ధమైన పోరాటంలో వారికి పసలేదు కాబట్టి ప్రజల దృష్టి మరల్చడానికి ఈ విధంగా భారతీయ జనతా పార్టీ వైపు వేలెత్తి చూపే ప్రయత్నం చేసిన ప్రయత్నంలో భాగమే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆఫీసులో ముట్టడి కార్యక్రమం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో కావచ్చు, సోనియా గాంధీ నాయకత్వంలో కావచ్చు, ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో కావచ్చు ఈరోజు ప్రతి రాష్ట్రంలో కూడా దిగజారుకుంటూ వస్తూ ఉంది. మొన్న కాలుకు బల్బం కట్టుకోకుండా తిరిగినటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తిరిగిన బీహార్ ఎన్నికల్లో కూడా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ 5 సీట్లకు 6 సీట్లకు పరిమితమైంది. 243 సీట్లు ఉన్నటువంటి ఆ అసెంబ్లీలో ఆ 5-6 సీట్లకు పరిమితమైందంటే వారి యొక్క కాంగ్రెస్ పార్టీ దిగజారుడు ఏ విధంగా దిగజారుతూ ఉన్నదనేది కనబడుతూ ఉంది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో కార్యకర్తలకు ఏదో రకంగా మభ్యపెట్టడానికి మరి ఈ విధంగా చేస్తున్న కార్యక్రమాలు బీజేపీ ఎక్కడ కూడా చేతులు ముచ్చుకొని కూర్చోదు.
ఈ విధమైన కార్యక్రమాలు ఇతర పార్టీల ఆఫీసుల ముందు ధర్నా చేద్దామని, ఇతర పార్టీల ఆఫీసుల మీద దాడి చేద్దామని ఆలోచన చేస్తే తప్పకుండా కూడా ప్రతి దాడులు ఉంటాయి. ఈ విధమైన కార్యక్రమాలు తీసుకోవద్దు. మీరు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే ప్రజల్లోకి వెళ్ళండి, ఎక్కడైనా ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేయండి, ప్రజలు విశ్వాసం దొరికే ప్రయత్నం చేయాలి తప్పితే కానీ చట్టబద్ధమైన విషయాలు చట్టపరంగా కొట్టాడే ప్రయత్నం చేయండి. ఈ విధంగా పార్టీ ఆఫీస్ నిలబడదాం అంటే ఈరోజు కరీంనగర్లో మా భారతీయ జనతా పార్టీ శ్రేణులందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మా పార్టీ మీద మా కనతల్లి లాంటిది. తప్పకుండా కూడా ఆ పార్టీ మీద దాడి చేస్తే ఎవరు కూడా ఊకునే పరిస్థితి ఉండదు. ఇప్పటికైనా గుర్తు తెచ్చుకోవాలి. మీ రాహుల్ బాబా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మీరు ప్రజల విశ్వాసం తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఇతర పార్టీ మీద బురదల్లే కార్యక్రమాలు మానుకోవాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. సో మొత్తంగా ఎంపీ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు మోహరించారు. తమ కార్యాలయం ముందు తమను అడ్డుకోవడానికి వచ్చి తమ కార్యాలయం ముందు నిరసన తెలిపితే మాత్రం కాంగ్రెస్ను ప్రతిఘటిస్తామని బీజేపీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.